హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశా టీవీ. రైట్ నౌ నా ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మనందరికీ తెలిసిందే గణేష్ మాస్టర్ 17th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో జానీ మాస్టర్కి అవార్డు రావడం జరిగింది. దాంట్లో భాగంగానే మాస్టర్ అయితే నాతో పాటు మాట్లాడదాం. మాస్టర్ నమస్తే. మాస్టర్ హాయ్ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీరందరూ ఏమంటారు, మీ యూనియన్కి అందరికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నారట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫీల్ అవుతున్నారు మాస్టర్? అంటే జానీ మాస్టర్ గారి జర్నీ మీకు తెలుసు, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. అన్న ఆప్యాయంగా కూడా పిలుచుకునే రిలేషన్షిప్ ఉంటుంది. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫీల్ అవుతుంది? హ్యాపీ, చాలా హ్యాపీ. ఎందుకంటే తమ్ముడికి నేషనల్ అవార్డు వస్తే హ్యాపీ ఫీల్ అవుతాం కదా, డెఫినెట్గా ఫీల్ అవుతాం. ఇంకోటి ఏంటంటే చాలా రెస్పెక్ట్ ఇప్పుడు ఇంకా పెరిగింది. ఎందుకంటే మా యూనియన్కి వచ్చిందంటే మా అందరికి వచ్చినట్టు ఇది. మా యూనియన్ తరఫు నుంచి, మా తెలుగు ఇండస్ట్రీ తరఫు నుంచి జానీ మాస్టర్ కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. ఇందాక మాస్టర్ మీరు అన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ నేషనల్ అవార్డు వచ్చింది, ఆస్కార్ కూడా రావాలి అని కోరుకున్నారు. ఏంటంటే ఇంత కూడా ఏంటంటే సాటి కొరియోగ్రాఫర్కి చిన్న ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఉంటుంది, అలా కూడా లేదు. మేము చూసామంటే ఇంత హార్ట్ఫుల్గా ఉంటారా ఏంటి అని అనిపించింది. అసలు ఏం లేదు, హార్డ్ వర్క్ చేస్తాడు కాబట్టి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. హార్డ్ వర్క్ చేస్తాడు, ఎప్పుడు నుంచో హార్డ్ వర్క్ చేస్తాడు, ఇప్పుడు కాదు, కొత్తగా కాదు. ఇప్పుడు ఇది వచ్చిందంత అది రాదా, డెఫినెట్గా వస్తుంది. హార్డ్ వర్క్ ఆపరు కదా, ఇంకా ఎక్కువ చేస్తారు ఇప్పుడు. రావాలని కోరుకుంటున్నా, వస్తుంది కూడా. మాస్టర్ మీ విషయానికి వచ్చినట్లయితే రీసెంట్గా మూవీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది, డైరెక్షన్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఏంటంటే చాలామందికి అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గణేష్ మాస్టర్ నుంచి ఒక సినిమా రాబోతుందంటే. ఏంటంటే కొరియోగ్రఫీని పక్క పెట్టేసి మళ్ళీ సినిమాలోకి వెళ్ళారు అనే డౌట్ ఉంది. ఎలా ఉండబోతుంది సినిమా? సినిమా బాగుంటుంది డెఫినెట్గా. కొరియోగ్రఫీని పక్క పెట్టడం అని ఏం లేదు, ఒక పని చేసినప్పుడు ఒక పని చేయాలి కదా, రెండు చేయలేము. ప్రొడ్యూసర్ గారికి మాకు కొంచెం ఉంటాయి, కొన్ని సాంగ్స్ చేయండి, కొంచెం టైం స్పెండ్ చేయండి అంటారు చేసేటప్పుడు. కాబట్టి కొరియోగ్రఫీ అనేది వదలమని లేదు. కొరియోగ్రఫీ ఎప్పుడు దానివల్లనే డైరెక్షన్ చేస్తుంది. కొరియోగ్రఫీని వదిలామంటే అమ్మని వదిలేసినట్టే, అది అమ్మ. అట్లా ఛాన్స్ ఇచ్చింది, ఇంకోటి చేయి బాబు అని చెప్పి. బోనస్లు ఇవన్నీ. ఇంకా డైరెక్షన్ అన్నా మనం మేబీ ఆపుతామేమో అని కొరియోగ్రఫీ ఆపం. ఎందుకంటే అది మాకు చాలా ఇష్టం, అదే మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. దాన్ని మర్చిపోవడం అనేది ఎప్పుడు ఉండదు, పక్కకు పెట్టడం ఉండదు, డెఫినెట్గా చేస్తాం. ఇంకోటి ఏంటంటే మాకు గణేష్ మాస్టర్ అనేసరికి రీసెంట్లీ నేను ఇది డైరెక్షన్ చేసుకుంటూనే కన్నప్ప అనే సినిమా కూడా చేశాను. అది కూడా చేశాను. అంటే పక్కకు పెట్టలేనట్టే, మేము డేట్స్ అడ్జస్ట్ చేసుకొని చేసేటం. ఇంకోటి ఏంటంటే మాస్టర్, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్రెడీ హరిహర వీరమల్లులో పవర్ స్టార్ గారితో షూట్ కూడా కంప్లీట్ అయిందని తెలిసింది. ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు హరిహర వీరమల్లు? బాగుంటుంది, డిఫరెంట్గా బాగుంటుంది. సాంగ్ కూడా ఒకటి చేసాము, ఒక 400 డాన్సర్స్ పెట్టి అయిపోయింది. సాంగ్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడు చెప్పడం కంటే తెర మీద చూడండి, అదిరిపోద్ది. అట్లీస్ట్ ఆడియన్స్ బాస్ని అక్కడ చూడాలా, బాస్ని చూడాలంటే తెర కావాలా, తెర మీద చూడండి, అదిరిపోద్ది డెఫినెట్గా. మాస్టర్ ఇంకోటి ఏంటంటే అంటే మాకు తెలిసినంత వరకు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా పెద్ద అభిమాని, మాకు తెలుసు. యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా పక్కన పెడితే ఒక మనిషిగా చాలా ఫ్యాన్ ఆయనకి. ఆయన నుంచి అంటే మీరు చేసేటువంటి హెల్ప్స్ కూడా మేము చూసాం రీసెంట్గా డీలో కానీ, లేకపోతే అంటే మీరు కూడా కొన్ని సందర్భాలలో చెప్పడం జరిగింది, అంటే ఆయన నుంచి నేను ఇన్స్పైర్ అయ్యాను, చేశాను. బట్ పికే గారు గెలిచిన తర్వాత వెళ్ళారా? ఏంటి కలిసిన తర్వాత ఆయన ఫస్ట్ చెప్పిన మాటలే? ఇంకా వెళ్ళలేదు, వెళ్తాం, త్వరలో వెళ్తాం డెఫినెట్గా. ఎందుకంటే సార్ ఫుల్ బిజీ ఉన్నారు, ఆయన ఇప్పుడు వేరే లెవెల్. ఎందుకంటే గవర్నమెంట్ స్పేస్కి వెళ్ళిపోయారు ఆయన. అందరికి వెళ్ళాలంటే ఇప్పుడు చాలా ఉంటాయి. మెల్లిగా వెళ్తాం. అంటే మా బాస్ కాబట్టి మాకు టైం దొరికి ఇస్తారు ఆయన డెఫినెట్గా. పవన్ సార్ గురించి ఏం చెప్తాను అంటే ఇంత మునుపు ఏంటంటే యాజ్ అ ఫ్యాన్గా మీరు అంటే చూసింది వేరు, బట్ ఆయన ఒక 10 years స్ట్రగుల్ తర్వాత ఆయన అనుకున్న పొజిషను సక్సెస్ అయ్యారు. ఎన్నో అంటే అవమానాలు, విమర్శలు ఇవన్నీ దాటుకొని అంటే మనం అనుకున్న దాన్ని సక్సెస్ అయ్యే దారిలో చూపించొచ్చురాని ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలిచారు సార్ దగ్గర నిజాయితీ ఉంది కాబట్టి గెలిచారు. 10 years కాదు, ఇంకో 10 years తర్వాత కూడా సారే గెలుస్తారు. ఎందుకంటే నిజాయితీ ఉంటే ఎప్పటికైనా గెలుస్తారు. ఒక డే వచ్చేస్తుంది, దేవుడు తెచ్చి పెట్టేస్తారు, అట్లా సార్కి పెట్టేశారు. మా ప్రేయర్స్ కూడా సార్ చుట్టూ ఉన్నాయి. సార్ ఆ టైంలో మేము ఒక దగ్గర ఉండి ప్రేయర్ చేశాము. నిజాయితీ పరులకు గాడ్ ఇస్తాడు అంతే, దాంట్లో ఏం డౌటే లేదు. దాన్ని అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదు. ఎందుకంటే దేవుడు చేసే విషయాన్ని ఎవ్వరు ఆపలేరు, మనుషులు చేసే విషయాలు ఆపవచ్చు. ఆయన చేస్తే ఆపుతారా? ఆయన చేసిన పని అది, మనం చేసింది కాదు. దేవుడే ఆయన గిఫ్ట్ ఇచ్చేసిండు, చేయండి, ఎంత పని చేస్తారో చేయండి అని చెప్పి. అది ఫ్యూచర్లో అంటే ఏంటంటే సాంగ్స్ బేసిక్గా ఏంటంటే సినిమా తీస్తున్నారు. ఫ్యూచర్ ఇప్పుడే అన్నారు కన్నప్ప తీస్తున్నాం అని చెప్పేసి అన్నారు. కన్నప్పలో ఈవెన్ ప్రభాస్ గారు ఇన్వాల్వ్ అయ్యారు. అటు విష్ణు గారిది, ప్రభాస్ గారిది ఇద్దరు ఉన్నారు. అంటే ఇద్దరికి కలిపి చేశారా కొరియోగ్రఫీ, లేకపోతే ప్రభాస్ గారి సపరేట్ ఏమైనా ఉన్నారు?
లేదు, ప్రభాస్ సార్ది వేరు, విష్ణు సార్ది వేరు, మోహన్ బాబు సార్ది వేరు, సపరేట్ సాంగ్స్. సో సపరేట్ చేస్తాం. ప్రభాస్ గారి ఇంట్రడక్షన్ సపరేట్ సాంగ్ చేశాను, విష్ణు గారిది ఇంట్రడక్షన్ సపరేట్, మోహన్ బాబు గారి సపరేట్, మళ్ళీ అక్షయ్ కుమార్ గారిది కూడా చేశాను, అది కూడా సపరేట్. అందరి సపరేట్ కాంబినేషన్ కాదు. మాస్టర్ అంటే కంప్లీట్గా సినిమా మొత్తం మీరే కొరియోగ్రఫీ చేస్తారా లేకపోతే ఏంటంటే అందరి సాంగ్స్ చేశాను అందులో. మిగతాది ప్రభు సార్ కూడా చేస్తారు, అందులో బృందా మాస్టర్ చేశారు, చాలా మంది చేశారు. సో నేను ఒక 4 సాంగ్స్ చేశాను. మాస్టర్ మాకు రీసెంట్గా ఏంటంటే బాగా నచ్చింది ఏంటంటే ఉర్వశి సాంగ్ మళ్ళీ మీరు రీక్రియేట్ చేశారు ప్రభుదేవ గారిది. సో ఏంటంటే ఒకటి మీమ్స్లో కానీ ఇన్స్టాలో కానీ ట్రోల్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఆ సాంగ్ ఉంది, తర్వాత కింద ఈ సాంగ్ ఉంది, యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. అసలు ఏంటంటే ప్రభు గారిది మళ్ళీ రీక్రియేట్ చేయడానికి రీజన్ ఏంటి? సో ఎప్పటి నుంచో సార్ ఇన్స్పిరేషన్, డ్యాన్స్లో ఇన్స్పిరేషన్ అయినా. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, సడన్గా అప్పుడే ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చింది, బర్త్డే వచ్చింది. సరే ఎప్పటి నుంచో ఇన్స్పిరేషన్ అనుకుంటాం, ఒకసారి సార్కి మన హార్ట్ఫుల్గా ఒకటి చేయాలని చెప్పేసి ఆ సాంగ్ని రీక్రియేట్ చేసి మళ్ళీ సార్కి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాము. సో సార్ చాలా హ్యాపీ. నేను కూడా నన్ను కూడా సార్ తమిళ సినిమాకి ఎంకరేజ్ చేస్తున్నారు. నన్ను మొన్ననే సాంగ్ చేసి వచ్చాను సార్ తోటి. సో ఆయన టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ ఆయనే పిలిచేస్తాడు, మనం అంత గొప్ప వ్యక్తి అయినా. సో ఇప్పుడు జానీ మాస్టర్ కానీ, నాకు కానీ, శేఖర్ మాస్టర్ కానీ అందరికి కూడా ఆయన్నే అవకాశాలు ఇస్తున్నాడు తమిళ్కి. ఎందుకంటే ప్రోత్సహిస్తున్నాడు, వీళ్ళు టాలెంటెడ్ తీసుకోండి అని చెప్పి. ఎస్, సో గుడ్ హ్యూమన్ బీయింగ్, గుడ్ కొరియోగ్రాఫర్, అన్ని గుడ్డే సార్. సార్ ఫైనల్గా డీ షో చూస్తున్నాం మేము, అంటే మీరు చేసే కామెడీ కానీ అటు డ్యాన్స్ కానీ డెఫినెట్గా చాలా ఎంజాయ్ చేస్తున్నాం డీ షో. కానీ శేఖర్ మాస్టర్ గారికి మీకు జరిగే ఏమంటారు కన్వర్జేషన్స్ అలాంటివి. సో డీ షో ఎలా ఉంది అంటే ఏంటంటే డెఫినెట్గా డీ షో అనేది ఏంటంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇంత క్రేజ్ కూడా తగ్గలేదు. ఏంటి అసలుకి? టాలెంట్, ఆ కంటెస్ట్ చేస్తున్న డ్యాన్స్లు అవ్వచ్చు, అక్కడ మళ్ళీ కొరియోగ్రాఫర్స్ క్రియేషన్ అవ్వచ్చు, టాలెంటే అక్కడంతా టాలెంటే. మీరు చూస్తే కూడా తెలిసిపోద్ది. నవ్వించడం జోక్ కాదు, డ్యాన్స్ చేయడం జోక్ కాదు, కొరియోగ్రాఫ్ చేయడం జోక్ కాదు, అన్ని క్రియేషన్కి సంబంధించిన విషయాలు. సో అక్కడ అందరు క్రియేటివ్ పీపుల్ ఉన్నారు, అందుకే అంత గొప్పగా ఉంది. ఇంకా ఉంటుంది, అది ఎప్పటికీ ఉంటుంది. క్రియేటివిటీ పీపుల్ ఉన్నన్ని రోజులు అది ఉంటుంది. ఎందుకంటే క్రియేషన్ చేస్తే అది కొత్తగా జరిగిపోతూనే ఉంటుంది. ఇప్పటివరకు తగ్గలేదంటే క్రియేషన్ ఉంది అక్కడ, అంతే. ఫ్యూచర్ సాంగ్స్ ఏం చేస్తాం మాస్టర్? అంటే సినిమా మాకు తెలుసు జరుగుతుంది, అంటే ఫ్యూచర్లో ఏంటంటే సినిమా తీస్తారా, అంటే కంటిన్యూస్ చేస్తారా ఫిలిమ్స్, లేదంటే మళ్ళీ ఒక సినిమా తీసి కొరియోగ్రఫీ సైడ్ వచ్చేస్తారా? కొరియోగ్రఫీ అనేది సినిమాకి సంబంధం లేదు. మాకు సినిమా మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్లో డేట్లు ఇచ్చి సాంగ్స్ చేస్తూనే ఉన్నాం మేము, ఆల్రెడీ జరుగుతున్నాయి కూడా. అదే ఇదే ఏంటంటే మాకు స్ట్రెస్ కాకుండా చూసుకుంటాం తప్పించి, సాంగ్లు అంటే మాకు ఇష్టం కదా, మాకు తెలిసిన విద్య అది. ఈ డైరెక్షన్ ఇంకా తెలియని విద్య, దాంట్లోనే ఎక్కువ టైం పడుతుంది. కొరియోగ్రాఫర్ని మేము వెళ్ళి ఒక 1 డేలో మేము ప్రిపేర్ కాగలుగుతాం ఏ విషయమైనా. డైరెక్షన్ అట్లా కాదు, దానికి టైం తీసుకోవాలా, కూర్చోవాలా, 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, ఒక కథ అన్నీ ఉంటాయి, పెద్దది. కాబట్టి మేము టైం అడ్జస్ట్ చేసుకుని 2 చేయడానికి ట్రై చేస్తున్నాం. కుదిరినప్పుడు ఇట్లా, కుదిరినప్పుడు అట్లా. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాను సంక్రాంతికి వస్తుంది సినిమా, గౌడ్ సాబ్ అనే సినిమా వస్తుంది సంక్రాంతికి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ